మా బంధువులకి నమస్తే స్వామి. మన దగ్గర ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపంతో ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చండి. ఎన్ని దీపాలు వెలిగించినా ఆ దీపంలో కాంతి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదండి. అదే కాంతి ఉంటుంది, మిగతా అన్ని దీపాలను కూడా వెలిగించవచ్చు. అదేవిధంగా మీలో ఎలాంటి శక్తి ఉంటుందో అలాంటి శక్తినే పంచగలుగుతారండి. అలాంటి శక్తి ఎంతమందికి పంచినా మీలో కూడా తగ్గదండి. అది దబర్లో అన్నం అయితే తీసేస్తూ ఉంటే తగ్గిపోయేటందుకు అవకాశాలు ఉంటాయి. మీ అకౌంట్లో డబ్బు అనుకోండి, లేకుండా తీసేస్తా ఉంటే కరిగిపోయేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీలో నుండి సపోజ్ మంచితనం ఉంది మీలో, మంచితనాన్ని ఎంత పంచినా కానీ అది తగ్గదండి. ఎందుకంటే ఆ ఛానల్ మీలో ఒకటి వస్తూ ఉంది కాబట్టి మీలో మంచితనం ఉంటుంది. దాన్ని ఎంతమందికి అయితే పంచుతారో అంత మీలోకి వస్తూనే ఉంటుంది. అదేవిధంగా మీలో సంతోషం ఉందనుకోండి, సంతోషాన్ని మీరు పంచుతూ ఉంటే ఆ సంతోషమే మీలోకి వచ్చి ఇంకా రెట్టింపు సంతోషం మీలోకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు జ్ఞాన మార్గంలో నడుస్తూ ఇంకొకరిని జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, మీరు ఎంతమందిని జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తారో అంత మీలోకి జ్ఞానం వచ్చి మీరు కూడా డెవలప్ అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా దీనికి వ్యతిరేకమైనవి, మీలో కోపం ఉందనుకోండి, దానిని ఇతరుల మీద చూపిస్తూ ఉన్నారు, అదే మీలోకి వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి. మీలో మోసం ఉండదు, ఇతరులను మోసం చేస్తూ ఉన్నారు, అదే మీలోకి వచ్చి ఇంకా కొంచెం మోసగోళ్ళలాగా తయారయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారనుకోండి, మీరు అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఆ ఎనర్జీ మీలోకి వచ్చి ఇంకొంచెం నీచ స్థితికి పోయేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మంచి ఆలోచనలు, మంచి భావాలు కలిగి 10 మందికి మంచి చేసే స్థితిలో ఎల్లప్పుడూ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులందరూ ఉండాలని నేను ఆశీర్వదిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ.